హలో అండి, నేను మీ జోయస్ ఉందని. ఈరోజు ఎంతో టేస్టీ అయిన నెల్లూరు స్పెషల్ మసాలా వడ పులుసు అండి. ఈ మసాలా వడ పులుసు ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం రండి. గ్లాసు పచ్చెనపప్పు తీసుకోవాలండి. ఈ పచ్చెనపప్పుని బాగా వాష్ చేసేసుకొని ఒక 1 అవర్ అనేది సోక్ చేసి పెట్టుకున్నానండి నేను. దీన్ని మనము గ్రైండ్ చేసేసుకుందాం. ఇట్లా ఒక మసాలాని యాడ్ చేసేద్దాము. మసాలా మొత్తాన్ని మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుందాం. మసాలా వేసేసుకుందాం. ఆనియన్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుందాం. కరివేపాకు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుందాం. మనం వడలు అనేది వేసేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. పులుసుకి ఇంకో ప్యాన్ అనేది పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేద్దాం. మనం పోపు వేసేసుకుందాం. ఆనియన్ ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకుందాం. 2 టమాటోస్ కూడా వేసేసుకుందాం. సాల్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, చింతపండు పులుసు, ఇది వాటర్. పులుసు అనేది బాగా మరగాలండి. బాగా మరిపోతుందండి. మనం ఇప్పుడు వడలు అనేది వేసేసుకున్నాము. ఇతులు జీలకర్ర అండి, దీన్ని ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా యాడ్ చేసేది 5 మినిట్స్ అనేది కుక్ చేసేది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఈ మసాలా వడ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మేము ఉంటాను.